నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిన్నజీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్న శంషాబాద్ డీసీపీ. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ. మునుగోడు మండల కేంద్రంలో రమేష్ యాదవ్ జన్మదిన వేడుకలు. రిలయబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ కిట్ల పంపిణీ. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నూతన పెట్రోల్ బంక్ ప్రారంభం. మాకు ప్రాణహాని ఉంది, న్యాయం చేయండన్న అక్క తమ్ముళ్ళు. కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులకు అస్వస్థత. ఏఎస్ఎఫ్ ఉద్యమానికి స్పందించిన విద్యాశాఖ అధికారులు. గురుకుల పాఠశాలలో తనిఖీ చేసిన జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి తస్లీం. నూతన బస్సులను ప్రారంభించిన క్రీడా శాఖ మంత్రి. నూతనంగా బాధ్యతలు చేపట్టిన శంషాబాద్ డీసీపీ సమతామూర్తి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం చిన్నజీయర్ స్వామివారి ఆశీర్వాదం అందుకున్నారు. శంషాబాద్ డీసీపీగా బాధ్యతలు తీసుకుని డ్యూటీలో భాగంగా సమతామూర్తి చుట్టుపక్కల ప్రాంతాలను వారు సందర్శించారు. చిన్నజీయర్ స్వామివారి ఆశ్రమానికి వచ్చి వీఐపీల రాకపోకల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత చిన్నజీయర్ స్వామివారి ఆశీర్వాదం అందుకున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు. మిషన్ పరివర్తన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం 2024 సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ నుండి సద్దుల చెరువు వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, వీటి వాడకం వలన నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకము ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ
ఇక్కడ దీనిలో పాల్గొనటమే కాదు, మీరందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. ఎక్కడ ఏమి జరిగినా మీకు తెలిసినా సరే, ఇలాంటివి డ్రగ్ విషయంలో ఏది తెలిసినా మీరు మాత్రం పోలీస్కి సమాచారం ఇవ్వాలా. పోలీస్ కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కదండి, పోలీస్ 100 ఉంది. మీరు సమాచారం ఇవ్వండి. మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు 19:30 ఒకసారి డిఎస్పీ గారికి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మునుగోడు మండల కేంద్రంలో రమేష్ యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మునుగోడు మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ఎన్ఆర్వై అగ్రి న్యూస్ చీఫ్ ఎడిటర్, జిల్లా యాదవ సంఘం మునుగోడు ఉపాధ్యక్షులు రమేష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ సంఘం మునుగోడు మండల అధ్యక్షులు సాగర్ల లింగస్వామి యాదవ్, గ్లోబల్ అగ్రి ఇన్నోవేటర్ రీసెర్చ్ ఫార్మ్ వ్యవస్థాపక అధ్యక్షులు రాఘవేందర్ యాదవ్, డోలుదెబ్బ మలగ యాదయ్య, మల్లేష్, బొల్లా సత్యం తదితరులు పాల్గొన్నారు. దండు మల్కాపురం గ్రామంలో రియాలబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. అనంతరం రిలయబుల్ ట్రస్ట్ మేనేజర్ మాట్లాడుతూ, జోసెఫ్ వేబర్ చైల్డ్ హోమ్ వారు ఈ స్కూల్లో 30 సంవత్సరాలుగా సుమారు 10,000 మందికి విద్యార్థులను ఇక్కడ చదువు నేర్పి ప్రయోజకులను చేశారని, అది తెలుసుకొని నా వంతు సహాయంగా మా రిలయబుల్ ట్రస్ట్ ద్వారా స్కూల్ కిట్లను, స్పోర్ట్స్ కిట్లను అందించాలని విద్యార్థులకు అందించామని, ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు మేము తెలిపేది మంచిగా చదువుకొని భవిష్యత్తులో వారు కూడా మంచి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఇమాంపేటలో పెట్రోల్ బంక్ ప్రారంభించారు. ప్రజలకు స్వచ్ఛమైన, నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందించనున్నారు. సూర్యాపేట రూరల్ మండలంలోని ఇమాంపేట వద్ద జైలు శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన పెట్రోల్ బంకును జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తో కలిసి సౌమ్య మిశ్రా పెట్రోల్ బంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ, జైళ్ల శాఖ ద్వారా పెట్రోల్ బంకులు మొదటగా ఉమ్మడి రాష్ట్రంలో కడప జిల్లాలో మొదటి బంకు ప్రారంభమై ఇప్పటికీ 30 పెట్రోల్ బంకులను ప్రారంభించి నడుపుతున్నట్లు మిశ్రా పేర్కొన్నారు. సూర్యాపేట రూరల్ మండలంలోని ఇమాంపేటలో ప్రారంభించిన బంకు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఖైదీల ద్వారా ఈ బంకులను నిర్వహిస్తూ ఖైదీలకు ఉపాధి కల్పిస్తూ ఖైదీలలో పరివర్తన తీసుకువస్తూ వారికి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆసరాగా నిలుస్తున్నామని మిశ్రా తెలిపారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మాట్లాడుతూ, ప్రజలకు పెట్రోల్ బంకు ద్వారా నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందించాలని ప్రభుత్వం జైళ్ల శాఖ ద్వారా బంకులు ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ,
కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. నారాయణపురం గ్రామానికి చెందిన అక్క తమ్ముళ్ళు తమకు ప్రాణహాని ఉన్నదని మీడియాని ఆశ్రయించారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన అక్క తమ్ముళ్ళు బొమ్మిడి సత్యనారాయణ, పేదసింగు చింతామణి తమకు ప్రాణహాని ఉంది, తమకు న్యాయం చేయండి అంటూ మీడియాకు తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు తమను టార్గెట్ చేసి తమపై దాడికి పాల్పడుతూ పొలాలను ఆక్రమించాలని చూస్తున్నారంటూ వారి వలన ఎప్పటికైనా తమకు ప్రాణహాని ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. మరి 2015 నుంచి కానీ ఇప్పుడు వరకు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. నన్ను 2021లో పట్టు కొట్టేశారు. చోరంపూడి కొల్ల కొడుకులు మరి మరి ఈ టచింగ్ వెంకటనాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా నన్ను పట్టు కొట్టేశారు. మా అన్నింటితో దొంగటం కేసు పెట్టి నవంబర్ 15 తారీఖు దొంగటం పెట్టి మా అన్నింటి పెట్టి ఏడుతో దూరేశాడు. మరి మొన్నేటి మా మీద దొంగటం కేసు పెట్టి మమ్మల్ని మా పొలాల కాడ తెచ్చుకుంటే మా పొలాల కాడ తెచ్చారు. ఇప్పుడు కబ్జా అయిన పొలాలు వేరే, ఇప్పుడు మా పొలాలు ఇప్పుడు వెళ్ళే పొలాలు వేరే, ఆ నెంబర్ వేరే, ఈ నెంబర్లు వేరే. మా వీటన్నిటిలో కూడా చేరేడుకొండలో బొమ్మలు నాగార్జున, మరి పెద్దసింగ్ వెంకటనాగేశ్వరరావు, మరి బొమ్మలు గోపాలకృష్ణ, మరి వల్లభ రామారావు, తమ్ముడు సుభాష్ చంద్రబోసు వీళ్ళందరి చేత మాకు ప్రాణహాని ఉందే, మాకు రక్షణ కల్పించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ విధంగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. 2017 నుంచి కూడా మాకు నేను ఎన్నో కేసు పెట్టున్నాను. మరి ఆ కేసు వరకు కూడా కట్టలేదు. మరి పోలీసు వారు నాకు రసీదులు కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు వచ్చిన సీనియర్ ఏంటో నాకు ఒకేసారి రసీదు అంటున్నారు. మొన్న వచ్చిందని మేము కేసు పెట్టాము. ఆ కేసు పెట్టిన దానికి ఏంటంటే మేము కేసు కట్టేసి ఉన్నాడు. మేమేంటి అక్కడికి వెళ్ళాము, కోర్టు వారి దగ్గరికి వెళ్తే ప్రభుత్వం ఎవరికి ముద్దాయి పేర్లు కానీ ఎవరి పేర్లు కానీ లేవు. 2 సార్లు నిన్న వెళ్ళాము, ఇవాళ వెళ్ళాము. మరి మాకు చాలా భయంగా ఉంది. మమ్మల్ని కాపాడాలని మనకు కోరుకుంటూ సెలవు. మండలో నారాయణపురం మరి నడకుడుతున్న నాగరాజు కొడుకులు జల్ల వెంకటేశ్వరరావు, జల్ల రాంబాబు, నా కొడుకు నారాయణ కొడుకులతో పొలాలతో మాకు గొడవలు ఉన్నాయి. దారం మమ్మల్ని నడనెత్తలేదు, పొలాల కాడికి వెళ్ళనెత్తలేదు. మమ్మల్ని నట్టుకుని 20వ తారీఖు నైట్ అసలు చిత్ర వరకు చేసి 3 గంటలు 4 గంటలు 3 ఎకరాల పొలం దాటి లాక్కెళ్ళిపోయి దొంగకి కేసు పెట్టారు. మాకు ఎస్సీ గారు కేసు కట్టామన్నారు కానీ కట్టలేదు. మాకు పొద్దున కోర్టు దగ్గరికి వెళ్ళాము. కోర్టు కూడా కట్టలేదని చెప్పారు, రాలేదమ్మా అని చెప్పారు. మళ్ళీ మేము అంటే 10 మినిట్లకు వచ్చాము. మమ్మల్ని మాకు చిన్న నా కుటుంబానికి మాకు ఏ హాని జరిగింది మాత్రం వాళ్ళదే కారణం. చాలా మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు. అయ్యి మమ్మల్ని చాలా అంటే చాలా చంపడానికి కూడా చూశారు. అసలు బయట మట్టమని కూడా మాకు తెలియదు. అసలు మేము అనుకోలే. మరి ఈఆర్ఆవు ఫోన్ చేశారో లేకపోతే ఎవరు ఫోన్ చేశారో వాళ్ళు వదిలేయమంటే వదిలేశారండి. ఫోన్ చేశారు మా ఎదురు కానీ చాలా ఇబ్బంది పెట్టారయ్యా. 20 నైట్ తారీఖు 7 గంటల కాడ నుంచి 1 గంట వరకు మమ్మల్ని పొలాల కాడ నుంచి బయటకు రానివ్వలేదు. పొలాల కాడ నుంచి మమ్మల్ని అసలు బయటకు రానివ్వలేదు. మమ్మల్ని చాలా నరకం చూపించారు అనుకో. ఇప్పుడు ఈ అసలు వచ్చాక 3 సార్లు 4 సార్లు పెట్టారయ్యా. అసలు ఎలక్షన్ కోడ్ వచ్చిందమ్మా, ఇదిగో అని చెప్పారు. ఎలక్షన్ కోడ్ వెళ్ళింది వద్దాం కదా అనుకుని తప్పి ఆ నైటే మమ్మల్ని చిత్రవదం చేశారు. అధికారులు ఇటు ఎంఆర్ ఆఫీస్ వాళ్ళ వల్ల అక్కడ మాకు నరకంగా ఉంది. ఇటు పోలీస్ స్టేషన్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళ వల్ల అక్కడ మాకు నరకం కింద ఉంది. అటు ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే వరకు మాకు నరకం కింద ఉంది. అయ్యా మాకు వాళ్ళందరినీ ఇలా చేస్తున్నారు. ఆ ప్రభుత్వంలోనేమో బొమ్మడి నాగార్జున, ఈ ప్రభుత్వంలోనేమో ఏడో ఎక్కడ చేసి పంపించాడయ్యా. చేసి పంపించి మమ్మల్ని అంతా చేసి మమ్మల్ని చాలా నరకం చూపించాడు. ఏదైనా న్యాయం కావాలి. మాకు మాత్రం మా భూములు మాకు అప్పచెప్పాలి, మా కేసులు కట్టాలి. మా భూములు మాకు అప్పచెప్పాలి, మా కేసులు రక్షణ కావాలి. అందరినీ కూడా మా బిడ్డలందరూ మా అందరూ ఎవరందరూ కూడా మాకు ఏ రక్షణ లేదయ్యా. పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడో పెడలో ఉన్నాడు, ఇల్లు తగలబెట్టేస్తా ఉన్నారని.
దానికి కూడా మరి దడిసి వెళ్ళి పిల్లలు తీసుకెళ్ళి అక్కడ పెడలో స్కూల్లో వేసి పెట్టుకుని మమ్మల్ని కూడా ఊళ్ళో ఉండట్లేదు. ఊళ్ళో ఉండవు. మా పేనానికి నాని జరిగితే పెద్దసింగ్ ఎక్కడ నాగేశ్వరరావు, పెద్దసింగ్ నాగేంద్ర బాబు, పెద్దసింగ్ నాగరాజు, నడకుర్తి శ్రీను, నడకుర్తి మోహన్ రావు, నడకుర్తి సాయాబాబా, ఇక్కడ జల్ల రాంబాబు, జల్ల వెంకటేశ్వరరావు, బొమ్ముడి రామారావు, బొమ్ముడి గోపాలకృష్ణ, బొమ్ముడి శివకృష్ణ, వీళ్ళందరి వల్ల మాకు ప్రాణహాని ఉందయ్యా. వాళ్ళే మాకు శత్రువులు. మాకు వాళ్ళే మమ్మల్ని కొట్టింది, కాసి కొట్టింది కూడా వాళ్ళే. మా తమ్ముడు కూడా ఇంతవరకు చంపేయాలనే చూశారు. 24 కూడా మమ్మల్ని చంపేయాలని చూశారు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. రజాపురం గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తినే 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం రజాపురం గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి దాదాపు 60 మంది విద్యార్థినులు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం ఉదయం పులిహోర తిన్న తర్వాత వాంతులు, విరోచనాలతో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని సమాచారం. ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా ప్రిన్సిపల్ గోప్యంగా ఉంచారు. అస్వస్థత చెందిన విద్యార్థులను హాస్టల్లోనే పడుకోబెట్టి వైద్యులను అక్కడికే పిలిపించి చికిత్సను అందించారు. కొంతమంది విద్యార్థినులు తల్లిదండ్రులకు సమాచారం అందించి దాదాపు 40 మంది విద్యార్థులను ఇంటికి పంపించారు. మరి కొంతమందిని హాస్టల్లోనే ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. బుధవారం విషయం తెలుసుకున్న గురుకులం పాఠశాలల డీసీఓ అధికారి మురళీకృష్ణ హాస్టల్కి వెళ్లి విద్యార్థుల ఆరోగ్య స్థితిగతుల్ని అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా అస్వస్థతకు గురైన అధికారుల లెక్కల ప్రకారం 25 మందిని వైద్య అధికారి ప్రవీణ్ బృందంచే అస్వస్థతకు గురైన విద్యార్థులకు వైద్యాన్ని అందిస్తున్నారు. గత కొన్ని నెలలుగా హాస్టల్లో ఎక్కడ చూసినా అపరిశుభ్రత తాండవిస్తోంది. అసలే గాలికాలం తినే అన్నంలో చుట్టుపక్కల ఉన్న దుమ్ము, ధూళి పడి విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. సీజన్ వ్యాధులు ప్రారంభమయ్యాయని జిల్లా కలెక్టర్ జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ పాఠశాలలో అవి ఏవి పాటించకుండా ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఈరోజు మనము ప్రస్తుతం ఇప్పుడు రజాపురం సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నాము, స్కూల్. అదేవిధంగా ఈరోజు కొంతమంది పిల్లలు ఇక్కడ అస్వస్థతకు గురయ్యారు. మార్నింగ్ తర్వాత మేము వచ్చి కొంతమంది పరీక్షలు చేయగా కొంతమంది కడుపు నొప్పి, వాంతులు, 2 times మోషన్స్ అయినాయని చెప్పి మా దృష్టికి వస్తే మేము మార్నింగే వచ్చేసి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. సో అయితే ఇక్కడ స్ట్రెంత్లో జస్ట్ ఒక 20 to 20 మెంబర్స్ పిల్లలని మేము పరీక్ష చేసాము. వాళ్ళలో కొంతమందికి ఈ యొక్క డిసెంట్రీ అనగా ఈ యొక్క విరోచనాలు అంటే చీమ్లాగా ప్లస్ ఇట్లా చీమ్ బేదుల్లాగా కూడా ఉన్నాయి. తర్వాత కొంతమందికి ఉత్త వాంతులు కావడం జరిగింది. అదేవిధంగా కొంతమందికి ఉత్త నీళ్ళ విరోచనాలు అంటే 2 సార్లు 3 సార్లు అట్లా జరిగింది. ఒకరిద్దరు మాత్రం ఒక 5 to 6 times మోషన్స్ చేసుకున్నారు. అయితే వాళ్ళకి కొంతమందికి అవసరమైన వాళ్ళకి చికిత్స అందించేసి ఫ్లూయిడ్స్ అవసరం ఉంటే వాళ్ళకు కూడా ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరిగింది. సివియర్గా అయితే ఎవరికి అంటే చాలా సీరియస్గా అయితే ఎవరికి లేదు, కానీ కొంచెం అస్వస్థతగా అయితే గురయ్యారు. తర్వాత శానిటేషను, కిచెను, తర్వాత ఇవన్నీ కూడా చెక్ చేసాం మేము. ఎక్కడన్నా వాటర్ కంటామినేషన్ జరిగిందా, ఫుడ్ ఏమన్నా కంటామినేషన్ జరిగిందా, తర్వాత చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నాయని చెప్పి
ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు శానిటేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ హెడ్తో కూడా మాట్లాడి ఈ బాత్రూమ్స్, తర్వాత వాళ్ళ టాయిలెట్స్, వాళ్ళు ప్లేట్స్ వాష్ చేసుకునే ఏరియాస్ అన్నీ గమనించాము. సో ఎక్కడన్నా ఈ డ్రైన్స్ బ్లాక్ అయ్యి నీళ్ళు నిలబడి దానిల ద్వారా కూడా ఈ కంటామినేషన్ జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి అది వెంటనే ఇమీడియట్గా క్లీన్ చేయించామని అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి, అదేవిధంగా ప్రిన్సిపల్ మేడం వాళ్ళకి కూడా చెప్పుకున్నాము. అదేవిధంగా మాతో పాటు లైన్ డిపార్ట్మెంట్స్, ఎంపీడీఓ సార్ వాళ్ళు, ఎంఆర్ఓ మేడం వాళ్ళు, ఆర్డబ్ల్యూఎస్ జేఈ వాళ్ళు కూడా వచ్చారు. మేమందరం కలిసి కూడా మొత్తం హాస్టల్స్ మీరుమా ఎంతమంది పిల్లలు ఇంటికి వెళ్ళిపోయారు? ఎంపీసీలో అయితే ఇప్పుడు నాతో పాటు 10 మెంబర్స్. మీతో పాటు 10 మెంబర్సా? ఎందుకు? మోషన్స్ వల్ల. ఓకే. నిన్న మార్నింగ్ నుంచి కొంతమందికి నిన్న మార్నింగ్ నుంచి సార్, ఈరోజు మార్నింగ్ నుంచి కొంతమంది. ఏది బ్రాంచ్? ఎంపీసీ. మీ క్లాస్లో ఎంతమంది వెళ్ళారు ఇంటికి? 10 మెంబర్స్. నా పేరు మురళీకృష్ణ అండి. టీసీఓ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి అనంతపురం అండ్ సత్యసాయి జిల్లాకు సంబంధించి ఇవాళ ఉదయం 10 గంటలకి మా వైస్ ప్రిన్సిపల్ గారు ప్లస్ హెచ్ఎస్ గారు ఒక 20 మెంబర్స్కి డయేరియాతో బాధపడుతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ అందించారు. ఇన్ఫర్మేషన్ అందించిన వెంటనే మేము వాళ్ళకి సంబంధించి ఏమన్నా మెడికల్ కేర్ తీసుకోమని చెప్పాము. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే నిన్న ఈవినింగ్ కూడా మా మెడికల్ టీం వాళ్ళు వచ్చి వాళ్ళకి సంబంధించి ఏమన్నా డయేరియా ఉండే వాళ్ళందరితో కూడా ఓఆర్ఎస్ తాపించడం కానీ వాటికి సంబంధించి మెడికల్ కేర్ ఇచ్చారు. సార్, గత 3 రోజుల నుంచి దాదాపు 60 మంది విద్యార్థులు ఇవాళ కూడా పాఠశాలలో మెడికల్ టీం ఉంది. కొంత అపరిశుభ్ర వాతావరణం ఉన్నది మాత్రం వాస్తవమే. కొంచెం వాళ్ళది యాక్చువల్గా ఏజెన్సీ ద్వారా అది యాక్చువల్ వాళ్లకు ఇవ్వడం జరిగింది. వారు కొంచెం లాక్సిటీ ఉన్నమాట వాస్తవం అండి, ఒప్పుకుంటాను నేను. వాటికి సంబంధించి కూడా మేము ఒక 2-3 రోజుల్లో వాళ్ళ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడి ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో అన్నీ సార్ట్అవుట్ చేసి రెక్టిఫై చేసి అరగంటకి అస్వస్థ గురవుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉంది. అది లేదండి, తప్పదు. ఇప్పుడు ఇందాక సార్ మా దగ్గర 640 మంది పిల్లలు ఉన్నారండి. అరగంట పెరుగుతా అంటే చాలా ఎక్కువ, ఇప్పటికే ఎక్కువ అయ్యేది. వాటిని కట్టడి చేస్తాం, ఖచ్చితంగా చర్యలు చేపడతాము. వాటికి సంబంధించి అక్రమంగా అడ్మిషన్ నిర్వహిస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్న భాష్యం విద్యా సంస్థలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్న ఏఎస్ఎఫ్ నాయకులు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తూ పాఠ్య పుస్తకాలను అమ్ముతున్న భాష్యం విద్యా సంస్థల ముందు నిరసన నిర్వహించారు. స్పందించిన విద్యా సంస్థని డిప్యూటీ డిఈఓ సూపరింటెండెంట్ నాయక్, ఎంఈఓ ప్రభాకర్ భాష్యం స్కూల్ ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సూర్యప్రతాప్ మాట్లాడుతూ, డోన్ పట్టణంలో మామూలు మత్తునకు అలవాటు పడి విచ్చలవిడిగా ఎలాంటి వసతులు లేనప్పటికీ కూడా విద్యాశాఖ అధికారులు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు అనుమతులు ఇస్తున్నారని, రోజు రోజుకి ప్రైవేట్ విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొని వస్తున్నాయని, వాటిని అరికట్టడంలో విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారని వారు మండిపడ్డారు. ఒకవైపు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పటికీ ఒకవైపు క్లాసులు నిర్వహిస్తూ మరోవైపు పాఠశాల భవనంలో ఒక గదిని షాపుగా పెట్టుకొని యూనిఫామ్లు, పాఠ్య పుస్తకాలు అమ్ముతూ అక్రమాలకు పాల్పడుతున్న విద్యా సంస్థల పైన, వారి మేనేజ్మెంట్ పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు మనోజ్, శశిధర్ రెడ్డి, రంగస్వామి, అశ్వత్ ధర్మతేజ తదితరులు పాల్గొన్నారు. రాజాపురం గ్రామంలోని గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులు అంటూ TR9 టీవీలో వచ్చిన వార్తకు స్పందించిన జిల్లా అధికారులు. అనంతపురం జిల్లా గుత్తి మండలం రాజాపురం గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో గత 3 రోజులుగా 60 మంది విద్యార్థినులు వాంతులు, విరోచనాలతో అస్వస్థకు గురయ్యారు. ఈ ఘటనపై పలు మీడియాల్లో వార్తలు టెలికాస్ట్ కావడంతో జిల్లా అధికారులు స్పందించారు. రాష్ట్ర ఆహార తనిఖీ సంచాలక్ ఆదేశాల మేరకు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి తస్లిం రాజాపూర్ గ్రామ గురుకుల బాలికల పాఠశాలకు చేరుకొని విద్యార్థుల వంటకు తయారు చేసే నిత్యావసర సరుకులను పరిశీలించారు. వంటశాలను తనిఖీ చేశారు. ఆహార భద్రతల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు
జాగ్రత్తల గురించి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు అందించే చిక్కీలను పరిశీలించి వాటిని తిని చూశారు. నిత్యావసర సరుకులు కొన్న బిల్లులను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారంతో పాటు వంటకు ఉపయోగించే నీరు, వంట నూనె, త్రాగునీరు, చింతపండు, గ్రౌండ్ నట్స్, శనగపప్పు, కందిపప్పు, విద్యార్థులకు అందించే చిక్కీలు, మినప్పప్పు తదితర వాటిని శాంపిల్స్ సేకరించారు. వాటిని ల్యాబ్కి పంపడం జరుగుతుందన్నారు. అనంతరం ల్యాబ్ రిపోర్టు వచ్చిన తర్వాత తదుపరి చర్యలకు రాష్ట్ర సంచాలకులకు తెలియజేసి తదుపరి చర్యలు తీసుకుంటామని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి తెలిపారు. గుడ్ మార్నింగ్ అండి. డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం ఇవాళ రజాపురంలో ఉన్న గురుకులం డాక్టర్ అంబేద్కర్ గురుకులం స్కూల్కి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వెళ్ళి మన కిచెన్ ఇన్స్పెక్షన్ చేశాము. స్టోరేజ్ రూమ్లో స్టోర్ చేయబడిన గ్రాసరీస్ అన్నీ ఇన్స్పెక్ట్ చేశాము. వాటికి సస్పెక్టెడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. ఫర్దర్గా ల్యాబ్ రిపోర్ట్ రాగానే ఫర్దర్ యాక్షన్ ఉంటుందండి. అలానే రికార్డ్స్ ఏవి ఉన్నాయని తనిఖీ చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయడం అని అలానే ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రెసెంట్ హెల్త్ స్టేటస్ అందరిది బాగుందండి. ఆల్ అండర్ రికవర్డ్. ఒక్కరు కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది, అంటే వాళ్ళు కూడా మైల్డ్ ఫీవర్తో ఉన్నారు. వాళ్ళు కూడా రికవర్ అవుతున్నారు. న్యూ కేసెస్ అయితే ఎలాంటివి రిపోర్ట్ అవ్వలేదండి ప్రెసెంట్. రాయచోటి నియోజకవర్గంలో ఆర్టీసీ నూతన బస్సులను ప్రారంభించారు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. రాయచోటి బస్టాండును సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రభుత్వం కొనుగోలు చేసిన నూతన బస్సులను ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఆర్టీసీ ఆస్తులు ఆక్రమించుకొని ఆర్టీసీని నిర్వీర్యం చేసిందన్నారు. రాబోయే కాలంలో ఆర్టీసీని ప్రక్షాళన గావించి ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే కాలంలో మరిన్ని నూతన బస్సులను కొనుగోలు చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా మార్పుపై వస్తున్న వార్తలపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండిపల్లి అన్నమయ్య జిల్లాలను మారుస్తున్నారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ ఎట్టి పరిస్థితుల్లో జిల్లా మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ఊరు పేర్లు, సంస్థల పేర్లు మార్చే ప్రభుత్వం మాది కాదని, మాది ప్రజా ప్రభుత్వమని, ప్రజలకు అనుగుణంగా నడుచుకునే ప్రభుత్వమని పేర్కొన్నారు. రాబోయే కాలంలో రాయచోటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మంచి కార్యక్రమాలు చేపట్టడానికి నాందిగా ఆర్టీసీలో ప్రక్షాళన కూడా జరుగుతూ ఉంది. నిన్న మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గమైన కుప్పంలో కొత్తగా 5 బస్సులను ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఈరోజు రవాణా శాఖ మంత్రి అయిన నా నియోజకవర్గంలో కూడా 3 కొత్త బస్సులను ఈ డిపోలో చేర్చడం జరిగింది. మీరందరూ ఒకటే గమనించాలా, గత 5 సంవత్సరాలు పడిన కష్టాలు చాలని ఈరోజు ప్రజలకు మేమున్నామంటూ భరోసా ఇచ్చిన నాయకత్వం ఎవరిదని ఉందంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారిదే. ఎందుకంటే ఏ రోజు ఏ సంస్థకు ₹1 పెట్టి ఒక వస్తువు కొనిచ్చిన పాపాను పోలేదు గత ప్రభుత్వం. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నష్టాల్లో ఉన్నటువంటి కష్టాల్లో ఉన్న ఆర్టీసీలో కూడా సంస్కరణలు తెచ్చే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోలకు కొత్త బస్సులు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏపీఎస్ఆర్టీసీని గత 5 సంవత్సరాల్లో నిర్వీర్యం చేసిన ఘనత ఎవరికైనా దక్కిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. ఎందుకంటే 2019లో ఆర్టీసీని విలీనం చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆర్టీసీని తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో అర్థంగా విలీనం చేసినాడు. అది ఎలాగుందంటే హాఫ్ బాయిల్డ్ ఎగ్ ఎట్లుంటుందో ఆ విధంగా ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యాలకు జీతం ఇస్తాననేది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏపీఎస్ఆర్టీసీ కార్పొరేషన్గా మిగిలిపోయి వాళ్ళ సేవలు అందిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో కార్మికులకైతేనేం యాజమాన్యానికైతేనేం ప్రయాణికుడికి మేము ఒకటే చెప్తున్నాం,
ఏపీఎస్ఆర్టీసీని పూర్తిగా రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా నిర్ణయం తీసుకుంటుందని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాను. చాలా మంది సోదరులు గత 10 రోజుల నుంచి అడుగుతున్నారు, ఏపీఎస్ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులు ఉన్నాయి, రేపు రాబోయే కాలంలో ఉచిత సర్వీసులు మీరు ప్రవేశపెట్టిన తర్వాత రష్ ఎక్కువగా ఉంటుంది, ఆ సమస్యలను ఏ విధంగా మీరు అధిగమిస్తారని చాలామంది సోదరులు అడిగారు పత్రికాముఖంగా. మేము వాళ్ళకి చెప్తున్నాం, ఈరోజు నిన్న మొన్న మేము తెచ్చిన కొత్త బస్సులే దానికి నిదర్శనం. ఎందుకంటే మా ముఖ్యమంత్రి వారు నిన్న కుప్పంలో ఒకటే చెప్పారు, రాబోయే 5 సంవత్సరాల్లో కొత్త బస్సు కొనే పరిస్థితి వస్తే తప్పకుండా ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సునే తీసుకుందామని ఆయన కూడా నేను చెప్పడం జరిగింది. దాని మీద కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాబోయే కాలంలో ప్రకృతిని కాపాడుకునేదానికి ఎక్కడ ఏ విధమైన సమస్యలు రాకుండా రాష్ట్రంలో ప్రవేశపెట్టే బస్సులన్నీ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేదానికి కూడా అవకాశాలు ఉన్నాయని మేము తెలియజేసుకుంటున్నా. కొత్త జిల్లాలు ఏర్పాటైనాయి, కొత్త బస్సుల గురించి అడుగుతాను. నేను ఒకటే చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, రాయచోటి అన్నమయ్య జిల్లాను కదిపే శక్తి ఎవరికి లేదని మీ ముందర చెప్తున్నా. ఆ అపోహే మన మధ్య వద్దు. ఎవరో కడుపు మండి కక్షతో ప్రజల మధ్య తాలూకాల మధ్య విభేదాలు సృష్టించేదానికి ఈ కార్యక్రమాన్ని చేపడతాను 10 రోజుల నుంచి సోషల్ మీడియాలో. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, ఈ భూమి ఉన్నంతకాలం, ఈ వ్యవస్థ ఉన్నంతకాలం అన్నమయ్య జిల్లా అనేది రాయచోటిలోనే ఉంటుంది. హెడ్ క్వార్టర్ రాయచోటి, మన జిల్లా అనేది ఎక్కడికి పోవు. ఈరోజు ఎన్ని జిల్లాలు పెట్టారో అన్ని జిల్లాల్లో గవర్నమెంట్ భూములు తీసుకొని పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకుంటా ఆ ప్యాలెస్లు కాపాడుకునేదానికి చేత కావడంలే. ఎందుకంటే గవర్నమెంట్ పరంగా ఇచ్చిన భూముల్లో ఏదో ఒక కాంట్రాక్టర్కి 1000 కోట్ల రూపాయలు పనిస్తే దాంట్లో 100 కోట్ల రూపాయలు డబ్బు మిగిలితే ఆ 100 కోట్లు ఎత్తుకొని వచ్చి జిల్లాకు ఒక ఆఫీస్ కట్టుకుంటారు. ఆ కంపెనీ పేరు కూడా రాసుకోండి, రామ్కీ కన్స్ట్రక్షన్స్ అని. అయోధ్య రామిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఎంపీలలో ఆయన ఒకడు. ఆయన కంపెనీనే ఉండే 26 ఆఫీసులు కడతా ఉంది. వాళ్ళ ఆఫీసులు కట్టుకుని ఆఫీసులు కాపాడుకోలేకుండా ఈరోజు జిల్లా ఏదో వెళ్ళిపోతుందని చెప్పి ఇక్కడ అపోహలు సృష్టిస్తారు. రాయచోట్లో ఉన్న వ్యాపారస్తులకైతేనేం, ఉద్యోగస్తులకైతేనేం, ఇక్కడ హోటల్లో పెట్టుకునే వాళ్ళైతేనే, రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళైతేనే అందరికీ శుభవార్త. జిల్లా అనేది ఈరోజు ఫోటోలు ఎత్తండి, తాలూకా అంతా, రాయచోటి టౌన్ అంతా రోడ్లు గిట్లు ఫోటో ఎత్తుకోండి. 5 సంవత్సరాలకు చూడండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో చూడండి తప్పగా జిల్లాల పేర్లో నేమ్ బోర్డులు మార్చే పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం లేదు. తప్పకుండా ఒక మహానుభావుని పేరు పెట్టారు వాళ్ళే కాబట్టి అన్నమయ్య పేరు ఎప్పటికీ శాశ్వతంగా ఉండే విధంగానే రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగానే ఉంటుంది. దాన్ని ఎవరు తొలగించే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి విరుద్ధంగా ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు అనేది ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంతే తప్పక ఈ జిల్లాను తీసేసి ఇంకో జిల్లా ఏర్పాటు చేస్తామని చెప్పలేదు. ఈరోజు వైసీపీ వాళ్ళు ఎవరైతే ఈరోజు బయట చెప్తా ఉన్నారో వాళ్ళు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఆ రోజు సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు జరిగిన మీటింగ్ జరిగింది నేతాజీ సర్కిల్ దగ్గర. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా హామీ ఇచ్చారు అడగండి. రాయచోటి అన్నమయ్య జిల్లా ఎట్లుందో అట్లే పెడతానని చెప్పడం జరిగిందా లేదా? అది జరిగి 4 రోజులు కాలేదు. వీళ్ళు ఇలా చెప్పడం చాలా బాధాకరం. ఇది మా ప్రభుత్వం పైన కానీ మా మీద నింద వేయడం కాదు. వందలాది వేలాది మందిగా ఉన్న ఇక్కడ వ్యాపారస్తులు అయితేనే ఇక్కడ ఏదో కార్యకలాపాలు సాగించుకుంటూ బతికే వాళ్ళపై వాళ్ళ జీవితాల మీద వాళ్ళ కడుపు కొట్టే విధంగా వాళ్ళు ఎన్ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నా తప్పక ఆ విధమైన అపోహలు అయితే గుర్తుపెట్టుకోవద్దండి. ఇదైతే క్లియర్. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TN9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం,
ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.